స్నేహితులు ఎప్పుడూ అందుబాటులో ఉండరు. సినిమాలు, షాపింగ్కు వెళ్లాలంటే ఒంటరిగా వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందిని పోగొట్టేందుకే ఇప్పుడు కొత్త రకం సేవలు పుట్టుకొచ్చాయి. రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్, రెంట్ ఏ గర్ల్ ఫ్రెండ్ పేరుతో కొందరు తమ సమయాన్ని గంటల లెక్కన అద్దెకిస్తున్నారు. అయితే ఈ వింత ఆలోచన మొదట జపాన్లో పుట్టింది. అక్కడ ఫంక్షన్లకు తోడుగా రావడం, మనతో మాట్లాడడం కోసం రెంటల్ పర్సన్స్ సేవలు చాలా ఏళ్లుగా ఉన్నాయి. ఇప్పుడు అదే ట్రెండ్ సోషల్ మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ పేర్లు వినడానికి కొద్దిగా విచిత్రంగా అనిపించినా ఇందులో ఎలాంటి తప్పు లేదని ఈ సేవలు అందించే వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. వీరు ఎక్కడా ప్రైవేటు ప్రదేశాల్లో కలవరు, ఎవరితోనూ ఎలాంటి వ్యక్తిగత సంబంధాలు పెట్టుకోరు. కేవలం పబ్లిక్ ప్లేసుల్లో కలవడం, కలిసి కాఫీ తాగడం, షాపింగ్కి వెళ్లడం, సినిమా చూడడం, సరదాగా ముచ్చట్లు చెప్పడం వంటి వాటికే ఈ సర్వీస్ పూర్తిగా పరిమితం. మనసులో ఉన్న ఒంటరితనాన్ని పోగొట్టుకుని కాసేపు ప్రశాంతంగా మాట్లాడే మనిషిని కోరుకునే వారికే ఈ సేవలు ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు మన దేశంలోని పెద్ద నగరాల్లో కూడా ఇలాంటి సేవలు ఆన్లైన్లో విపరీతంగా అందుబాటులోకి వస్తున్నాయి. మూవీ పార్ట్నర్స్, షాపింగ్ బడ్డీ, హ్యాంగ్అవుట్ కంపానియన్, మెడికల్ సపోర్ట్ వంటి రకరకాల పేర్లతో గంటకు ఇంత అని రేట్లు ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారు. పెద్ద నగరాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఒంటరిగా బతుకుతున్న యువతకు ఈ సర్వీసులు చాలా సౌకర్యంగా మారుతున్నాయి. మరోవైపు పార్ట్ టైంగా పనిచేసే కాలేజీ స్టూడెంట్స్, యువ ఉద్యోగులకు ఇది మంచి అదనపు ఆదాయాన్ని ఇస్తోంది. మాట్లాడే మనిషి కరువైన ఈ ఆధునిక బిజీ ప్రపంచంలో డబ్బులిచ్చి మరీ తోడును వెతుక్కునే రోజులు వచ్చాయి. ట్యూషన్లు చెప్పడం, ఫ్రీలాన్స్ జాబ్స్ చేయడం లాగే ఇప్పుడు సొంత సమయాన్ని అద్దెకివ్వడం కూడా గిగ్ ఎకానమీలో మరో కొత్త విభాగంగా మారుతోంది. ఇది కొందరికి మంచి రిలీఫ్గా అనిపించినా మరికొందరికి మాత్రం ఇది వింత సంస్కృతిలా కనిపిస్తోంది. ఏదేమైనా మారుతున్న కాలానికి తగినట్టుగా మనుషుల ఆలోచనలు, వ్యాపారాలు కూడా ఎలా మారుతున్నాయో చెప్పడానికి ఈ ట్రెండ్ ఒక చక్కటి ఉదాహరణగా నిలుస్తోంది.